అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కళ్ళకి భారతదేశం అభివృద్ధి చూసి ఓర్వలేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వాళ్ళల్లో ఒక్కడు. భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఆయుధం సంపత్తి విరివిరిగా తయారు చేసి సామాన్య ప్రజలకు ఇవన్నీ తెలియజేయాలి. పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఏదో అంటారు కదా, రాజు పిచ్చోడైతే సామాన్య ప్రజలు, అమాయక ప్రజలు బలైపోతారంట. గతసారి కూడా చెప్పాను పాకిస్తాన్ వాళ్ళ గురించి. అలాగే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. పూచితాలు ఇచ్చేవారికి జై కొడుతుంటారు. అలా జై కొట్టకూడదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మన భారతదేశం గురించి ఆలోచించుకోండి. అది ఏదో తప్పించుకొని పారిపోయాడు, అతని పేరు మనకు గుర్తులేదు. అతను కూడా బెదిరిస్తున్నాడంట పాపం. మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చంపుతాము, ఎలా కాపాడుకుంటారో కాపాడుకోండి అని అంటారంట. అతను ఎక్కడున్నారో ఏమో, అతను చాలా జాగ్రత్తగా మన ఆర్మీ జవాన్లు కూడా గమనించాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి బెదిరింపులకు భయపడేదంటూ ఏముండదు. ఉగ్రవాదుల్లారా, ఒక్కసారి తెలుసుకోండి. మీ దేశమే ఒక ఉగ్రవాది దేశం అయిపోయింది. జనాలను బతికించటం లేదు. జనాల దగ్గర దోచుకొని తినటం, ఉగ్రవాదంగా పాల్పడటమే తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. పాకిస్తాన్ ఉగ్రవాదుల్లారా, ఏం చేస్తాడు అని అంటారు. ఏం చేస్తాడో నువ్వు దొరికితే తెలుస్తుంది అని. ఎక్కడున్నా ఏమైపోయాడో, ఏ పైపులలో దాక్కున్నాడో ఒక్కసారి ఆలోచించుకోండి. మన ఆర్మీ జవాన్లు అతన్ని గమనిస్తూనే ఉండాలి అని తెలియజేస్తూ, ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మన భారతదేశం అభివృద్ధిని చూసి ఓర్వలేని మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళల్లో ఈ చైనా కూడా ఒకళ్ళు. చైనా వాళ్ళు కూడా మన భారతదేశం చూసి, అభివృద్ధిని చూసి నోచుకోలేకపోతున్నారు. ఒక్కసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా కొంచెం గమనిస్తూ ఉండాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒక వ్యసన పారుడేను, వ్యసన పడుతుంటాడు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.